భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఇక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాని 807 మంది పేద కుటుంబాలకు పాత కొత్తగూడెంలోని ప్రభుత్వ స్థలంలో లేఅవుట్ వేసి ప్లాట్లు కేటాయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, గూడు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఇల్లు రాని వారు నిరాశపడవద్దని, ఖచ్చితంగా అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఏ రాయిగా వల్ల పెరుగుతుంది, ఏ రోడ్డుగా వల్ల పెరుగుతుంది, ఏ ఇంటిగా వల్ల పెరుగుతుంది, ఏ బిడ్డగా అంటల్లో ధైర్యంగా పెట్టి మనలో పెట్టి రామాలో పెట్టి అనేక పిచ్చులు అనేక కార్యక్రమం చేయడం జరిగింది. మనం చేస్తా ఉన్నాం. అందువల్ల ఈనాడు నాకెంతో సంతోషంగా ఉంది. నా జీవితం ధన్యమైంది. ఎంతో 1,00,000 మంది ఇల్లు రక్షించాలి. ఇన్నిసార్లు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు మీ అందరికి కూడా 800 మందికి ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది. మనం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 2-3 నెలలు లేకపోయినా మీ అందరికి 3 లక్షల ప్రకారం 3 లక్షలు కూడా నేను శాంక్షన్ చేస్తామని చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఎవరికి